ఫ్రెండ్స్, నేను మీకు ఒక కొత్త చట్నీ చూపించాను. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇదేంటంటే మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్తో ఒక 1 మంత్ 3 మంత్స్ వరకు స్టోరేజ్ ఉండే ఒక పికిల్ తయారు చేసి చూద్దాం వచ్చేసాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. మన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు నిలవ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇది పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. వీటి రెండింటిని మనం ఏమి కట్ చేసుకోకలేదు, కానీ కొత్తిమీర కొంచెం కట్ చేసుకుందాము. కొత్తిమీరని కట్ చేసి పెట్టేసుకుందాము. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వాటర్ బాయిల్ చేసుకుందాము. ఎందుకంటే టామరాండర్ కొంచెం సోక్ చేయడానికి అనమాట. హాట్ వాటర్లో వేస్తుందంటే తొందరగా కూడా జ్యూస్ వస్తుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అన్నమాట పచ్చడి. వాటర్ బాయిల్ అయిపోయింది. చూసారు కదా, మన లెమన్ సైజ్ అంత టామరాండర్ తీసుకున్నాను. అందులో హాట్ వాటర్ వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను దీన్ని. అప్పుడు వెంటనే పల్ప్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో మెంతులు అనమాట. ఇది డ్రై రోస్ట్ వితౌట్ ఆయిల్ మెంతులు, అలాగే కొంచెం ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ ఫ్రై చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం కలర్ షేడ్ అవుతుంది. ఇంక దీన్ని మనం ఒక్క ఫ్యూ మినిట్స్ ఉంచేసి తీసేసుకొని ఇది కూల్ డౌన్ అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసేసి మంచి ఫైన్ పౌడర్ తయారు చేసేసుకోవాలి. ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం కలర్ మారుతుంది. ఇది ఇంకొంచెం ఒక ఫ్యూ మినిట్స్ ఉంచిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇది కూల్ డౌన్ అయిన తర్వాత మంచి ఫైన్ పౌడర్ తయారు చేసేసుకోవడమే. ఆవాలును మెంతులు ఫ్రై అవుతూ ఉంటే మంచి నైస్ అరోమా వస్తుంది కదా. దీన్ని మిక్సీ జార్లో వేస్తాను. ఇది కూల్ డౌన్ అయిన తర్వాత పౌడర్ చేసేసుకున్నాము. అందులో ఆయిల్ వేసేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిపోయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్, అలాగే కొరియాండర్ లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం అనమాట. ఆయిల్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేస్తున్నాను. అలాగే పుదీనా లీవ్స్ ఉంటే, అలాగే కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర. ఇది కొంచెం ఫ్రై అయింది. ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇది బాగా ఫ్రై అవుతుంది అనమాట. నేను ఏంటంటే మా ఇంట్లో ఇలా ఆకులుగా ఉంటే తినరని చెప్పేసి మిక్సీ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇలానే ఉంచేసుకోండి, లేదంటే మిక్సీ వేసి పేస్ట్ కూడా తయారు చేసేసుకోవచ్చు. అది సేమ్ కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని, ఇది పచ్చడి కాబట్టి అందులో నిల్వ ఉంటుంది కదా, ఇది దాదాపు 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత కొంచెం మినపప్పు, చన్నా దాల్, ఉడద్ దాల్, మస్టర్డ్ సీడ్స్ అవి ఫ్రై అయిపోయి ఇందులో రెడ్ చిల్లీస్ వేద్దాము. అలాగే పించ్ ఆఫ్ ఇంగ్. తర్వాత మనం ఇందాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టామరాండర్ పల్ప్ ఉంది కదా, అది ఇందులో వేస్తున్నాను. దానిలో కొంచెం కరివేపాకు కూడా, అలాగే మన టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ పర్ అలాగే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మస్టర్డ్ సీడ్స్ అండ్ ఫెనుగ్రీక్ సీడ్స్ పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకున్నాం అనమాట. తర్వాత ఇంట్లో ఏం వేయాలి, చిల్లీ పౌడర్. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కింద వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలిపేసుకున్నాం అనమాట. ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవన్నీ కొత్తిమీర టేస్ట్ వాటికి పడుతుంది కదా, ఈ లీవ్స్ టేస్ట్ పోపు టేస్ట్ లీవ్స్కి పడుతుంది కాబట్టి. చూసారు కదా, ఇది బాగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ అంతా బయటకు వస్తే నీట్గా కుక్ అయిపోయినట్టు అనమాట. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను మంచి నైస్ అరోమా వస్తుంది అసలు.
ఎమ్మీగా ఉందన్నమాట చూడడానికి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎమ్మీగా ఉండే స్పైసీగా పుల్లగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుంటుంటే ఆహా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్తో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో స్టోరేజ్ కోసం అని చెప్పేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.